మీరు కూడా నిజం చేయించాలి గురూజీ. అయితే సార్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడగబోతున్నా. గురూజీ నమస్తే గురూజీ. సార్ వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతారు, మీరు సమాధానం చెప్పండి. మీ క్వశ్చన్ సార్ వాళ్ళు సమాధానం చెప్తారు. రెడీగా ఉన్నారు? ఫస్ట్ క్వశ్చన్ స్టార్ట్ చేయండి గురూజీ. ఆయనకి పెట్టాను, నేను అడుగుతున్నా. మాస్టర్ అడుగుతున్నాడు. ఇప్పుడు మనం మాట్లాడుకోవడం అవసరం కదా? ఏది మాస్టర్? మన సంభాషణ అవసరమా లేదా? ఏది సంపాదన? సంపాదన అవసరమే. మరి భోజనం పిండే కష్టజీవులకు తిరిగి కర్పు ఉంటుందా అని చెప్పారు మహానుభావులు. మరి డబ్బులు కూడా కావాలి కదా, డబ్బులు లేకుంటే ఎలా ఉంటుంది? డబ్బులు కావాలి, ఇల్లు కావాలి, అన్ని కావాలి. ఇవన్నీ కావాలి. చెప్పండి మాస్టర్. జ్ఞానం తర్వాత చూసుకోవాలి. అన్ని అయినాక మంచిగా ఎంజాయ్ చేసిన తర్వాత జ్ఞానం సంగతి తర్వాత చూద్దాం. దాని సంగతి అది పెద్ద మాయలోడు అన్నట్టు. ఆ మాయను గెలవటం చాలా కష్టం కాబట్టి సావకాశంగా గెలవచ్చు. ఆ మాయ అంత ఏం కాదు. ఏంటంటే మనిషికి జీవితంలో డబ్బు ఇంపార్టెంటా, పేరు ఇంపార్టెంటా, ఆస్తి ఇంపార్టెంటా, హోదా ఇంపార్టెంటా, జ్ఞానం ఇంపార్టెంటా? ఏది వీటన్నిటిలో ఏది ఇంపార్టెంట్? దేనికి దానికి అదే ఇంపార్టెంట్ గా ఉంది. డబ్బు అంటే అవసరం నిమిత్తం డబ్బు కావాలి, ఎంతో కాస్త కోసం డబ్బు కావాలి. పేరు ప్రతిష్టలు కావాలంటే మనము సద్భావంలో నడవాలి, ప్రజలలో ఇష్టానుసారంగా నడవాలి, హెల్ప్ నేచర్ లో ఉండాలి, దాన ధర్మాలు చేయాలి. ఇవన్నీ చేస్తే మనకు ప్రశాంతత ఏర్పడి కొంచెం పేరు ప్రతిష్టలు వస్తాయి. అవి కూడా ఇంపార్టెంట్ ప్రపంచంలో. హోదా కూడా ఇంపార్టెంట్. హోదా ఉంటే ఏదైనా మనం చేయగలుగుతాం, లేకపోతే ఏం చేయలేం కదా. ఒక సద్భావన ఉంటే గానీ మనం నేర్చుకోలేం అన్నట్టు. ఇక ఆధ్యాత్మిక విద్య వచ్చినప్పుడు జ్ఞానపరంగా రావాలంటే అది చాలా కష్టమైనటువంటిది. చాలా శ్రద్ధతోటి, శ్రద్ధ సౌకర్యం అన్నారు సాయిబాబా గారు. శ్రద్ధ ఉండాలి పూర్ణంగా, ఓపిక కూడా పూర్ణంగా ఉండాలి. ఇప్పుడు సాయిబాబా టెంపుల్ లో ఉన్నాం కాబట్టి ఆ ఉచ్చారణ జరుగుతుంది. సాయిబాబా ఎందుకంటే ఆయన నడిచి చూపెట్టాడు. ప్రతి అడుగు అడుగున కూడా ఖండయోగ సాధన చేశారు. ఆయన చేసినటువంటిది యోగులు చాలా మంది ఎవరు చేయలేకపోయారు. ఎందుకంటే ఖండయోగ సాధన అనేది అంత ఈజీ అయిన పాయింట్ కాదు, ఎవరు చేయలేరు కూడా. దాని గురించి మంచి విషయాలు మాటలు చెప్పండి, మేము వింటాం. బాల్యం నుండి అక్కడికి పోయి కొను సాధారణ మళ్ళీ ఎక్కడికో సగం అయితే ఆ సిటీలో దాని ద్వారా వచ్చారు. అక్కడికి వచ్చి మళ్ళీ ఒక 14-15 సంవత్సరాల వయసులో అక్కడనే స్థిరపడి సేవలు చేసుకుంటూ భక్తులు అందరూ ఎన్నెన్నో పదార్థాలు తినేటి అన్ని ఇస్తే కూడా అతను నిరాకరించాడు అన్నట్టు. మన స్వయం సేవ కావాలి అంటే ఇంటింటికి పోయి ఆయన మాతా భిక్షాంది అనేవాడు. ఏం పెట్టిందో అది స్వీకరించి పరమాన్నముగా భుజించేవారు. అతను తనకంటూ ఒక ఉనికి ఉండేది కాదన్నట్టు. అంటే స్వార్థం అసలు లేదు అసలుకి. అందరు సమభావంగా హిందువులను ముస్లింలను సమానంగా చూసి మన భగవద్గీత గురించి కూడా చాలా చక్కగా చెప్పారు. ఆయన ఆచరించి చూపెట్టారు సాయిబాబా వారు. ఎందుకంటే ఈ రోజులో వీళ్ళు సాయిబాబా గురించి దుమ్మెత్తి పోస్తున్నారంటే వాళ్ళు కేవలము టీవీ ఛానల్ పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతూ వాళ్ళు కార్లలో తిరుగుతూ ఏసీలో ఉంటూ ఫ్లైట్ లో తిరుగుతూ హిందూ మనోభావాల్ని దెబ్బతీసే రీతిగా ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. సాయిబాబా అంటే స్వయం దత్త అవతారం అని ప్రపంచమే ఒప్పుకున్నది. దత్తావతారంలో కూడా అతన్ని చేర్చారు. సాయిబాబాని, తాజుద్దీన్ బాబాని, చాలా మందిని, నృసింహస్వామిని, ఇలా చాలా మందిని దత్త పరంపరలో చేర్చారు.
కానీ వీళ్ళకు ఒక ముస్లిం అని ఒక కారణంగా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇక అది వాళ్ళ హృదయానికి వదిలేసేయాలి. బాబా అనేది అందరు హృదయాల్లో అంతరాలలో ఎవరైతే మనస్ఫూర్తిగా సాయిబాబాని కొలుస్తారో వాళ్ళకి వాళ్ళ వెన్నంటే ఉండి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ కూడా దగ్గరుండి తీర్చేటువంటి ఇలవేల్పై ఉన్నారు అతను. అది చాలా మనోభావాలు దెబ్బతీసే రీతి. గుడ్. అది మనకు ఓకే. థ్యాంక్ యూ. మంచి సాయిబాబా గురించి బాగా తెలుసుకొని విమర్శించారు. వెరీ వెరీ థ్యాంక్స్. ఇప్పుడు జనం ఏమంటున్నారంటే మనిషి ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ భక్తి పూర్వకంగా ఉండ ఎవరైనా చనిపోవాల్సిందే కదా. జ్ఞానం వచ్చిన చనిపోయారు, జ్ఞానం రాపోయిన చనిపోయారు, అజ్ఞానం చనిపోయారు, అందరూ చనిపోయారు కదా. దీనికోసం సపరేట్గా ధ్యానం ఎందుకు చేయాలని అడుగుతున్న ప్రశ్నలు. దానికి మీరేం చెబుతారు? అంటే వీళ్ళు సామాన్య జనాలు చచ్చిపోతారు, మళ్ళీ వాళ్ళ నరకానికో స్వర్గానికో పోయి మళ్ళీ రావటం చేయడం జరుగుతుంది. వీళ్ళు మహానుభావులు మహాత్ములు అలా కాదు, స్వయం ప్రకాశకులు, స్వయంగా వెలిగేటువంటి వాళ్ళు, జనన మరణం లేనటువంటి వాళ్ళు. సాయిబాబా లాంటి వాళ్ళు చాలా అరుదుగా తక్కువ మంది ఉంటారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ పుట్టారు అన్నట్టు అక్కడనే ఇలవేల్పులై ఉంటారు. వాళ్ళ దేహం ఎక్కడైతే ఉందో అక్కడ వాళ్ళు పూర్ణంగా ఎవరి కోరికలు ఏ విధంగా ఉన్నా వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు దేశం వ్యాప్తంగా ఉన్నాయి. ఎవరు మనస్ఫూర్తిగా కోరుతారో అక్కడ బాబావారు వాళ్ళ కోరికలు తీర్చే చాలా మట్టుకు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు కోరికలు తీర్చుకుంటూ ఊరికి కదా ఆలయాలు కట్టి పూజించి దేవుని ప్రజలు ఒప్పాలంటే ఊరికేనే ఒప్పుతారా ప్రజలు? అది కాదు కదా. వాళ్ళు ఎంతో నమ్ముకొని ఇప్పుడు అదే సాధారణ ఇప్పుడు మనల్ని మొక్కమంటే ఎందుకు మొక్కుతారు? వాళ్ళకి ఒక క్లారిటీ ఉండాలి కదా ఆడియన్స్ కి. ఎవరైనా కొలిచేస్తారా? ఎవరు కొడితే వాళ్ళు పైసలు ఇచ్చే కూడా కోల్వారు ఎవరు. వాళ్ళకు మనశ్శాంతి కలిగితే ఇప్పుడు ఇష్టం లేని ఇప్పుడు కొంతమంది ఇది తింటారు, వాళ్ళకి అది నచ్చింది అది తింటారు. ఇది బలవంతం చేయడానికి మనం ఎవరు? అలాగే మీరు ఇన్ని సంవత్సరాలు ధ్యానంలో నుంచి ప్రక్రియలుగా ధ్యానంలో నుంచి సపరేట్గా ఉండి ధ్యానం చేస్తూ తెల్లారుదాము ధ్యానం చేస్తూ భగవంతుడితో నిమగ్నమై ఉన్నారు కదా. మీరు ఇన్ని సంవత్సరాలు ఈ ధ్యానంలో ఉండి దాన్ని మేతానికి మీకు అనుభవంలోకి మీకు ఏమొచ్చింది? తింటది ఇది తీసి దానికే కొద్దిగా నువ్వు పీకింది తింటది. ఏమొచ్చిందంటే వెలుగొచ్చింది మనకు కూడా. మన లోపల వెలుగొచ్చి ఆనందమయంగా ఉంటుంది. ఎక్కడ పోయినా జనాకర్షణ ఉంటుంది. ఇంతకన్నా మించింది ఏం కావాలి? ఇప్పుడు ఎక్కడ పోయినా మనకు ప్రశాంతత ఉంది, జనాలు కూడా ఆకర్షణగా ఉంది. 2-3 ముచ్చట్లు మాట్లాడితే ఎంతో ప్రేమగా చూస్తున్నారు. మరి ఇంతకన్నా మించింది కావాలి ఏముంది? గతంలో ఎవరు లెక్క చేసేవారు కాదు కదా. చింపురు చుట్టూ వేసుకొని పోయినా గానీ మనకు ఒక ఆహ్లాదకరంగా ఒక ప్రేమమయంగా చూస్తున్నారంటే ఎంతో కొంత వెతికినట్టే కదా ఈ ప్రపంచంలో. మనం ధ్యానం చేయటం వల్ల, రోజుకి దాంట్లోనే నిరంతరం ఉండటం వల్ల బాబా గారి మహానుభావులంతా కూడా అదే చెప్పారు. ఎవరైతే నిరంతరం ధ్యానం చేస్తారో, ఎవరైతే పరమాత్మలో ఉంటారో, శ్రద్ధ సబురిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ ముఖంలో ఒక తేజస్సు పెరుగుతూ ఉంది, వాళ్ళ మాటలో మాట్లాడటం వస్తుంది, వాళ్ళ అట్రాక్షన్ గా ఉంటున్నారు. అంటే అవి మనకు ఎంతో కొంత వస్తున్నాయి కదా. వచ్చినప్పుడు సంతోషకరంగా ఉంది కదా. అందుకని మనము సాధన చేయటం దేనికంటే మన లోపల వెలగటానికి. మన 72,000 నాడు సూక్ష్మ శరీరం ఉంటాయి కాబట్టి అది వెలగటానికే మనం ధ్యానం చేయాలి. ఎవరికైతే వెలుగుతుందో వాళ్ళు వెలిగి ఒక రోజు శరీరం వదిలిన తర్వాత ఇలవేల్పు అవుతారు. వాళ్ళని పూజించటం, ఎందుకంటే వాళ్ళు సజీవులు కనుక వాళ్ళని పూజించటం తప్పేం కాదు, ఇలవేల్పులు అవుతారు అన్నాడు. సాయిబాబా అనేది గురువులకే ఒక గురువు దత్తాత్రేయ పరంపరలు ఉన్నాడు కాబట్టి అతన్ని కొలవటం తప్పేం కాదు. ఆలయాలు కట్టి చక్కగా కొలుసుకొని మన కోరికలు తీర్చుకుంటే బాగుంటదని సందర్భం తెలుపుతుంది. గుడ్ 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 మంచిది. మేమే ఒక మాట అడగండి. మైనా ఒక క్వశ్చన్ అడుగుతాను నేను.
అడగండి మాస్టర్. గురూజీ ఆ, క్వశ్చన్ ఏమని కదా అడుగు క్వశ్చన్. అడుగు మైనా. అడుగుతున్నా గురూజీ. ఆలోచిస్తున్నాడు అడిగే వరకే టైం అయిపోతుంది.